మీరు ఎప్పుడైనా వర్షాకాలంలో లేదా వేసవి రాత్రుల్లో చీకటిలో చిన్న చిన్న నక్షత్రాలులా మెరుస్తూ ఎగిరే మినుగురులను చూశారా? ఒక్కసారి ఊహించండి, కరెంటు లేని ఒక గ్రామం, చుట్టూ నిశ్శబ్దం, ఆకాశంలో చంద్రుడు, చెట్ల మధ్య వందలాది చిన్న చిన్న వెలుగులు ఒక్కసారిగా మెరుస్తూ కనిపిస్తాయి. మొదటిసారి చూసేవారికి అవి చిన్న నక్షత్రాలు భూమిపైకి దిగివచ్చినట్లుగా అనిపిస్తాయి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ చిన్న పురుగులు విద్యుత్ లేకుండా ఎలా వెలుగుతాయి? వాటి శరీరంలో బల్బు ఉందా, లేదా ఏదైనా ప్రత్యేక రసాయనం ఉందా? అవి ఎందుకు ఒకేసారి వెలగవు? ఎందుకు మధ్య మధ్యలో మాత్రమే మెరుస్తాయి? అసలు ఈ వెలుగుకు కారణం ఏమిటి? ఇవాళ మనం ఈ ప్రశ్నలన్నింటికీ శాస్త్రీయ సమాధానాలను తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరికి మీరు మినుగురులు ఎలా వెలుగుతాయి, ఎందుకు మెరుస్తాయి, ప్రపంచంలో ఎన్ని రకాల మినుగురులు ఉన్నాయి, శాస్త్రవేత్తలు వాటిని ఎందుకు అధ్యయనం చేస్తున్నారు, మరియు ఈ అద్భుత జీవులను మనం ఎలా కాపాడాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుంటారు. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మినుగురులు అంటే ఏమిటి? చాలా మంది మినుగురులను చిన్న ఈగలు లేదా దోమలుగా భావిస్తారు, కానీ అది నిజం కాదు. మినుగురులు నిజానికి బీటిల్ అనే పురుగుల కుటుంబానికి చెందినది. అంటే లేడీ బగ్, కొమ్ము పురుగు వంటి గట్టి రెక్కలున్న పురుగుల కుటుంబంలో ఇవి కూడా ఒక భాగం. ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా రకాలు మినుగురులు ఉన్నాయి. వాటి రంగులు, పరిమాణాలు, మెరుస్తున్న విధానం, నివసించే ప్రాంతాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. కొన్ని కేవలం కొన్ని మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి, మరికొన్ని 3 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. మినుగురులు ఎక్కడ కనిపిస్తాయి? మినుగురులకు తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు చాలా ఇష్టం. అందుకే ఇవి ఎక్కువగా అడవులు, పొలాలు, చెరువుల దగ్గర, నదీ తీరాలు, పచ్చిక బయళ్లు, తోటలు వంటి ప్రాంతాలలో కనిపిస్తాయి. భారతదేశంలో కూడా ముఖ్యంగా వర్షాకాలంలో మినుగురుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వర్షం తర్వాత గాలిలో తేమ పెరగటం వల్ల ఇవి మరింత చురుకుగా మారుతాయి. సాయంత్రం చీకటి పడటం ప్రారంభమైన తర్వాత ఇవి బయటకు వచ్చి తమ అద్భుతమైన కాంతిని ప్రదర్శిస్తాయి. మినుగురులు ఎందుకు రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. పగటి సమయంలో సూర్యుడి వెలుతురు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో మినుగురులు వెలిగిన ఆ కాంతి మనకు కనిపించదు. అందుకే అవి రాత్రి సమయంలో మాత్రమే తమ వెలుగును ఉపయోగిస్తాయి. ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే, వాటి జీవితంలో అత్యంత ముఖ్యమైన పని అయిన జతను కనుగొనటం రాత్రిపూట సులభంగా జరుగుతుంది. చీకటిలో చిన్న కాంతి కూడా చాలా దూరం వరకు కనిపిస్తుంది. అందువల్ల వాటి వెలుగు ఒక సంకేతంలా పనిచేస్తుంది. మినుగురుల వెలుగు వేడిగా ఉంటుందా? మన ఇంట్లో ఉన్న బల్బు వెలిగినప్పుడు అది కొంతసేపటికి వేడెక్కుతుంది, ఎందుకంటే ఎక్కువ శక్తి వేడిగా మారుతుంది. కానీ మినుగురుల విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాటి శరీరం ఉత్పత్తి చేసే కాంతిని కోల్డ్ లైట్ లేదా చల్లని కాంతి అని అంటారు. అంటే దాదాపు మొత్తం శక్తి కాంతిగానే బయటకు వస్తుంది. వేడి చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకే మినుగురులు తమ శరీరాన్ని కాల్చుకోకుండా గంటల తరబడి మెరుస్తూ ఉండగలవు. ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన సహజ కాంతి ఉత్పత్తి వ్యవస్థలో ఇది ఒకటి. ఈ కారణంగానే శాస్త్రవేత్తలు మినుగురులపై చాలా సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. గ్రామాల్లో పెరిగిన చాలా మందికి మినుగురులతో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. పిల్లలు వాటిని పట్టుకుని సీసాల్లో పెట్టి కొంతసేపు వాటి వెలుగును ఆస్వాదించేవారు. కానీ అవి జీవులు, వాటికి స్వేచ్ఛ అవసరం. అందుకే వాటిని పట్టుకుని ఎక్కువసేపు బంధించకూడదు. వాటి సహజ జీవితాన్ని గౌరవించడం మన బాధ్యత. ఒక ఆసక్తికరమైన విషయం, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో వందల నుంచి వేల సంఖ్యలో మినుగురులు ఒకేసారి ఒకే లైలో మెరుస్తాయి. దీనిని సింక్రోనస్ ఫ్లాషింగ్ అంటారు. ఒక్కసారి ఊహించండి, ఒక అడవి మొత్తం ఒకేసారి వెలిగి మళ్ళీ చీకటిగా మారి మళ్ళీ ఒకసారిగా వెలిగితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇది ప్రకృతి సృష్టించిన అత్యంత అందమైన దృశ్యాలలో ఒకటిగా భావిస్తారు. ఇక అసలు రహస్యం, ఇంతవరకు మినుగురులు ఎలా కనిపిస్తాయి, ఎక్కడ ఉంటాయి, ఎందుకు రాత్రిపూట బయటకు వస్తాయి అనే విషయాలు తెలుసుకున్నాం. కానీ అసలు ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు. వాటి శరీరంలో కాంతి ఎలా ఉత్పత్తి అవుతుంది, విద్యుత్ లేకుండా వెలుగు ఎలా వస్తుంది, దాని వెనుక ఏ రసాయనాలు పనిచేస్తాయి, లూసిఫెరిన్, లూసిఫెరేజ్, ఆక్సిజన్, ఏటీపీ అనే పదార్థాలు ఇందులో ఏ పాత్ర పోషిస్తాయి, వాటి వల్ల ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన సహజ కాంతి ఎలా ఉత్పత్తి అవుతుంది. ఈ అద్భుతమైన శాస్త్రీయ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవ ప్రకాశం అంటే బయోల్యూమినెసెన్స్. బయో అంటే జీవం, ల్యూమినెసెన్స్ అంటే వెలుగు ఉత్పత్తి కావడం. అంటే ఒక జీవి తన శరీరంలోని సహజంగా కాంతిని ఉత్పత్తి చేసే ప్రక్రియను జీవ ప్రకాశం అంటారు. మినుగురులు మాత్రమే కాదు, కొన్ని సముద్ర జీవులు, కొన్ని శిలీంధ్రాలు, కొన్ని బ్యాక్టీరియాలు కూడా
జీవ ప్రకాశాన్ని ఉత్పత్తి చేయగలవు. అయితే భూమిపై సాధారణంగా మనం ఎక్కువగా చూసే జీవ ప్రకాశం మినుగురులదే. మినుగురుల శరీరంలో బల్బు ఉందా? చాలా మంది చిన్నప్పుడు మినుగురుల పొట్టలో ఒక చిన్న బల్బు ఉంటుందని అనుకునేవారు. కానీ అది కేవలం ఒక అపోహ మాత్రమే. వాటి శరీరంలో బల్బు లేదు, బ్యాటరీ లేదు, విద్యుత్ కూడా లేదు. అసలు వాటి శరీరంలో జరిగేది ఒక అద్భుతమైన రసాయనిక చర్య. కాంతిని తయారు చేసే 4 ముఖ్యమైన పదార్థాలు. మినుగురుల శరీరంలో వెలుగు ఏర్పడడానికి ప్రధానంగా 4 అంశాలు కలిసి పనిచేస్తాయి. మొదటిది లూసిఫెరిన్. ఇది కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన రసాయన పదార్థం. రెండవది లూసిఫెరేజ్. ఇది ఒక ఎంజైమ్. ఎంజైమ్ అంటే రసాయన చర్యలు వేగంగా జరిగేలా సహాయపడే జీవ పదార్థం. మూడవది ఆక్సిజన్. మన శ్వాసకు ఎంత అవసరమో మినుగురుల కాంతి ఉత్పత్తికి కూడా అంతే అవసరం. నాలుగవది ఏటీపీ. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. దీనిని శాస్త్రవేత్తలు జీవ కణాల శక్తి నాణ్యం అని పిలుస్తారు. మనం తినే ఆహారం నుండి శరీరం తయారు చేసుకునే శక్తి ఏటీపీ రూపంలో కణాల్లో నిల్వ ఉంటుంది. ఈ 4 కలిసి ఎలా వెలుగు తయారు చేస్తాయి? ఒక చిన్న ఫ్యాక్టరీని ఊహించండి. లూసిఫెరిన్ అనేది ముడి పదార్థం. లూసిఫెరేజ్ అనేది యంత్రాన్ని నడిపే కార్మికుడు. ఏటీపీ అనేది విద్యుత్ లేదా శక్తి. ఆక్సిజన్ అనేది చర్యను పూర్తి చేసే అవసరమైన భాగం. ఈ 4 కలిపి పనిచేసినప్పుడు ఒక ప్రత్యేకమైన రసాయనిక చర్య జరుగుతుంది. ఆ చర్య ఫలితంగా ఫోటాన్లు విడుదలవుతాయి. ఫోటాన్లు అంటే కాంతి యొక్క అత్యంత చిన్న కణాలు. మన కళ్ళకు కనిపించే వెలుగు ఈ ఫోటాన్ల వల్లే వస్తుంది. అంటే మినుగురులు నిజంగా తమ శరీరంలోనే కాంతిని తయారు చేస్తున్నాయి. ఎందుకు వేడి రాదు? మన ఇంట్లోని పాత బల్బు వెలిగినప్పుడు చాలా వేడి వస్తుంది. ఎందుకంటే అది ఉపయోగించే శక్తిలో పెద్ద భాగం వేడిగా మారుతుంది. కానీ మినుగురుల వ్యవస్థ చాలా సమర్థవంతమైనది. దానిని 90 నుండి 95% వరకు శక్తి నేరుగా కాంతిగా మారుతుంది. వేడి చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకే దీనిని కోల్డ్ లైట్ లేదా చల్లని కాంతి అంటారు. ఇది ప్రకృతి రూపొందించిన అద్భుతమైన శక్తి వినియోగ వ్యవస్థలో ఒకటి. మనిషి దీనిని ఎందుకు అధ్యయనం చేస్తున్నాడు? ఈ ప్రశ్న కూడా చాలా ఆసక్తికరమైనది. మినుగురులు కాంతి చాలా తక్కువ శక్తితో ఎక్కువ వెలుగును ఇస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను అధ్యయనం చేసి మరింత శక్తి ఆదా చేసే సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వైద్య పరిశోధనల్లో కూడా లూసిఫెరేజ్ అనే ఎంజైమ్ ను ఉపయోగిస్తారు. కొన్ని ప్రయోగాలలో కణాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవటానికి ఈ సహజ కాంతి వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఒక చిన్న మినుగురి మనుషుల వైద్య శాస్త్రానికి కూడా సహాయపడుతుంది. మినుగురులు ఎప్పుడైనా నిరంతరం వెలుగుతాయా? లేదు. చాలా రకాల మినుగురులు నిరంతరం వెలగవు. అవి కొన్ని క్షణాలు మాత్రమే మెరుస్తాయి, తర్వాత ఆగిపోతాయి, మళ్ళీ కొద్దిసేపటికి వెలుగుతాయి. ఈ వెలుగు ఒక నిర్దిష్ట నమూనాలో ఉంటుంది. కొన్ని జాతులు ప్రతి కొన్ని సెకన్లకు ఒకసారి మెరుస్తాయి. మరికొన్ని 2 లేదా 3 సార్లు వరుసగా మెరిసి కొద్దిసేపు ఆగుతాయి. ప్రతి జాతికి దాని స్వంత ఫ్లాష్ భాష ఉంటుంది. మినుగురులు వెలుగుతో మాట్లాడుతాయి. వాటి మెరుపులు కేవలం అందం కోసం కాదు, అవి ఒక ప్రత్యేకమైన సందేశం. ఆ సందేశాన్ని అదే జాతికి చెందిన మరో మినుగురి మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోగలదు. ప్రకృతిలో ఏ జీవి కూడా అవసరం లేకుండా శక్తిని ఖర్చు చేయదు. మినుగురులు వెలుగు కూడా ఒక ముఖ్యమైన ప్రయోజనం కోసం ఉపయోగపడుతుంది. మొదటి కారణం జీవిత భాగస్వామిని ఆకర్షించటం. మినుగురులు మెరుస్తున్న ప్రధాన కారణం జతను కనుగొనటం. రెండో కారణం శత్రువులకు హెచ్చరిక. చాలా మినుగురులు శరీరంలో శత్రువులకు ఇష్టం లేని రసాయనాలు ఉంటాయి. వాటిని తింటే కొన్ని పక్షులు లేదా కప్పలకు చేదుగా అనిపిస్తుంది. ఒకసారి చెడు అనుభవం వచ్చిన తర్వాత ఆ శత్రువు మినుగురుల వెలుగును చూసి వాటిని తినకుండా దూరంగా వెళ్లిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 2000 కంటే ఎక్కువ రకాల మినుగురులు ఉన్నాయి. వాటి పరిమాణం, రంగు, వెలుగు, నివాస ప్రాంతం, ప్రవర్తన అన్ని జాతిని బట్టి మారుతాయి. ఒక చిన్న జీవి ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యంగా ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. మినుగురులు దాదాపు అన్ని ఖండాలలో కనిపిస్తాయి. అయితే అంటార్కిటికా వంటి తీవ్రమైన చలి ప్రాంతాలలో మాత్రం ఇవి ఉండవు. భారతదేశం, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, జపాన్, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో అనేక జాతులు కనిపిస్తాయి. వాటికి ముఖ్యంగా తేమ ఉన్న అడవులు, నదీ తీరాలు, చెరువుల పరిసరాలు, పచ్చిక బయలు చాలా
అనుకూలం. జపాన్ లో మినుగురులు కేవలం ఒక పురుగు కాదు, అవి ప్రకృతి అందానికి, స్వచ్ఛమైన నీటికి, ప్రకాశవంతమైన జీవనానికి ప్రతీకగా భావిస్తారు. ఇప్పుడు మనకు మినుగురుల అద్భుత ప్రపంచం గురించి చాలా విషయాలు తెలిసాయి, కానీ ఒక బాధాకరమైన నిజం కూడా ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మినుగురుల సంఖ్య సంవత్సరానికి ఒకసారి తగ్గిపోతుంది. దానికి కారణం ఏమిటి? కృత్రిమ లైట్లు, కాలుష్యం, అడవులు నరికివేత, వాతావరణ మార్పులు. వీటితో మినుగురులకు ఏమవుతుంది? వాటిని మనం ఎలా కాపాడుకోగలం? కానీ ఈ చిన్న జీవి మనుషులకు ఇంకొక గొప్ప బహుమతి కూడా ఇచ్చింది. అదే శాస్త్రీయ పరిశోధనకు సహాయం. వైద్య రంగంలో మినుగురుల పాత్ర మీకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు. ఒక చిన్న మినుగురి వెలుగు వైద్య పరిశోధనల్లో ఉపయోగపడుతోంది. మినుగురుల శరీరంలో ఉండే లూసిఫెరేజ్ అనే ఎంజైమ్ను శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఉపయోగిస్తారు. ఏదైనా జీవకణం పనిచేస్తుందా లేదా, ఒక ఔషధం కణాలపై ఎలా ప్రభావం చూపుతోంది, కొన్ని జన్యువులు ఎప్పుడు చురుకుగా మారుతున్నాయి, ఇలాంటి విషయాలను తెలుసుకోవటానికి ప్రత్యేక పరీక్షల్లో ఈ సహజ కాంతి వ్యవస్థ ఉపయోగపడుతుంది. అంటే మన కంటికి అందంగా కనిపించే ఈ చిన్న వెలుగు ప్రయోగశాలలో శాస్త్రవేత్తలకు ఒక సంకేతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ పరిశోధనల్లో కూడా ఉపయోగం. ఆధునిక బయోమెడికల్ పరిశోధనల్లో కొన్ని ప్రయోగాలలో లూసిఫెరేజ్ సహాయంతో కణాల పెరుగుదలను గమనిస్తారు. దీనితో పరిశోధకులు కొన్ని చికిత్సల ప్రభావాన్ని సులభంగా అంచనా వేయగలుగుతున్నారు. అంటే మినుగురుల జీవప్రకాశం గురించి తెలుసుకోవటం వల్ల శాస్త్రవేత్తలు జీవశాస్త్రంలో కొత్త మార్గాలను కనుగొన్నారు. ఇది ప్రకృతి నుంచి నేర్చుకున్న విజ్ఞానం మనిషి జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చూపించే మంచి ఉదాహరణ. శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రకృతిని చూసి కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. దీనినే బయోమిమిక్రీ అంటారు. అంటే ప్రకృతి రూపొందించిన విధానాలను అధ్యయనం చేసి వాటి స్ఫూర్తితో కొత్త ఆవిష్కరణలను చేయటం. మనం నేర్చుకోవాల్సిన పాఠం, మినుగురి శరీరం చిన్నది, దాని జీవితం కూడా చాలా చిన్నది, కానీ అది ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. వెలుగుని సృష్టించడానికి పెద్ద శక్తి అవసరం లేదు, సరైన విధానం అవసరం. చీకటిని తిడుతూ కూర్చోవటం కంటే ఒక చిన్న వెలుగు వెలిగించడం మంచిది. అదే మినుగురి మనకు నేర్పే జీవిత పాఠం. మీరు రాత్రి సమయంలో ఒక మినుగురిని చూసినప్పుడు దానిని కేవలం ఒక చిన్న వెలుగుగా చూడకండి. అది ప్రకృతి రాసిన ఒక అద్భుతమైన శాస్త్రీయ కథ. కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో రూపుదిద్దుకున్న ఒక జీవి. ప్రకృతిని ప్రేమిద్దాం, చిన్న జీవులను కాపాడుకుందాం. అప్పుడే మన రాబోయే తరాలు కూడా చీకటి రాత్రుల్లో మినుగురుల ఆ అద్భుత నాట్యాన్ని ఆస్వాదించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.